ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లాగా ప్రకటించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెగనూరు పట్టణంలోని ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మానవహారం నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కరువు వలసలు ఆగాలంటే ఖచ్చితంగా మాకున్నటువంటి ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలి. అంతేగాక పాలన వికేంద్రీకరణ జరగాలంటే మాకున్న మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాల నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్నూలు పట్టణానికి మేము వెళ్ళవలసిన దాపరిత్యం ఈరోజు జిల్లాలో ఏర్పడ్డది. అంతేకాకుండా పాలన వికేంద్రీకరణ జరగాలన్నా, అక్షరాస్యత, విద్యా, వైద్యం సంపూర్ణంగా ప్రజలకు చేరువు కావాలన్నా దాదాపుకు దేశంలోనే వెనుకబడినటువంటి మండలాలైనటువంటి అక్షరాస్యతలో వెనుకబడిన మండలాలు కోసిగి, హొలగొంద, హెబ్బటం లాంటి గ్రామాలు అనేకంగా ఈరోజు ఈ యొక్క మండలాల్లో ఉన్నాయి. వీటికి సంపూర్ణ అక్షరాస్యత, విద్యా, వైద్యం లాంటి సౌకర్యాలు అందాలన్న ఆదోని జిల్లాగా ప్రకటించాలి. భారీ పరిశ్రమలు, పెట్టుబడిదారులు, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన రావాలంటే ఆదోని జిల్లా కావాలనే డిమాండ్తో ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని పరిగణనకు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటించాలని దాదాపు అభివృద్ధి చెందినటువంటి మండలాలైన ప్రకాశం జిల్లాలోనే మరొక జిల్లాను కేటాయించారు. పశ్చిమ ప్రాంతం రాయలసీమలోనే అత్యంత దుర్మార్గంగా వెనకబడ్డది. ఈ యొక్క విషయాన్ని మంత్రాల నియోజకవర్గంలో కరువు వలసలు, సాగునీరు, తాగునీరు లేని విషయాన్ని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ వలసలు, కరువు ఆగాలంటే, సాగునీరు, తాగునీరు మా పొలాలకు, మా ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు పరిపూర్ణమవుతాయి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కావాలన్న, ఆర్డీఎస్ గుడి కాలువ లాంటి ప్రధాన డిమాండ్లు పూర్తి కావాలన్న ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన పాలకుల వల్ల ఈ ఒక మన జిల్లా ఎలకపడడానికి కారణము, మనకి ఆదోని జిల్లా రాకపోవడానికి కారణము ప్రధానము మన నాయకులు. ఎందుకోసమంటే రాష్ట్రంలోనే మన నాయకులు ఈరోజు మంత్రివర్గాన్ని కమిటీ వేయడం వల్ల ఆ కమిటీకి ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం విన్నత పత్రం ఇచ్చే దాఖలాలు లేవు. కారణం ఏమంటే మన నాయకులు నిర్జత్తము. వాళ్ళు అభివృద్ధి చెందితే మనకు మాటినరు, వాళ్ళు అభివృద్ధి చెందకూడదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి అనే ఒక దురుద్దేశంతోన వాళ్ళు ఎవరు కూడా కమిటీకి కనీసం ఆదోని జిల్లాని చేయండి అని ఒక్కరు కూడా స్పందించలేని విధంగా ఈరోజు మన నాయకులు తయారైనారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరానికి దాదాపు 300 టీఎంసీ నీళ్లు మన పక్కలోనే సముద్రం పాలవుతున్నాయి. పట్టించుకునే నార్దులు లేడు మనకు నాయకులు. నీళ్లు ఉన్నా నిధులు లేవు, నీళ్లు ఉన్నా కట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి డ్యాములు లేవు, కనీసము విద్య లేదు, వైద్యం లేదు. ఈరోజు మన పరిస్థితులు ఎట్లున్నాయంటే వీళ్ళు అలాగే ఉండాలి. పశ్చిమ ప్రాంతంలో వాళ్ళు వలసలు పోతూనే ఉండాలి. మాకి వాళ్ళు అవసరం వచ్చిన రోజు, ఎలక్షన్లు వచ్చిన రోజు మాత్రమే మేము వాళ్ళకు 100 ఇచ్చి మేము ఓట్లు వేయించుకుంటాం, గద్దెలెక్కుతాం. మరి 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు వద్దు పోయి ఒక 500, 1000 ఇచ్చి మళ్ళీ ఓట్లు వేయించుకుంటాం. కానీ మేము అభివృద్ధి చెందడము ఏ నాయకునికి ఇష్టం లేదు. దయచేసి ఇప్పటికైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలతో పాటు మా ఒక ఆదోని జిల్లాను కూడా ఇవ్వాలని, మా పశ్చిమ ప్రాంతాన్ని కళ్ళు తెరిచి చూసి, మా ఒక దైన్య స్థితాన్ని చూసి మాకి ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన మేము నిరసన తెలుపుతూ ఈ మాకి ఆదోని జిల్లా కావాలని కోరుతున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.